రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఉన్నతాధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సరళి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రా ఉన్న వాళ్ళకే ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది ఇన్ఫ్రా. సో కెమెరాస్ పెట్టడం, వెబ్ కెమెరాస్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ అవుట్ సైడ్ అన్నీ పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా అనుభవం ఉన్న వాళ్ళే. లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ప్లస్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఇందులో భాగంగా వాళ్ళు చేశారు కూడా వెబ్ కాస్టింగ్. కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సార్, అంటే ఇది ఫేస్ రికగ్నిషన్ కూడా గతంలో మనం పెట్టాము, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా? దీనికి ఎలక్షన్కి మేడం గారు మీతో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ దొంగ ఓట్లు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా? ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అది కూడా మీన్స్ వేరే రాంగ్ పర్సన్ ఇంపర్సనేషన్, వేరే వాళ్ళు వచ్చి ఓటు వేయడం అనేది కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అది అవుట్ సైడ్ ఇట్స్ మ్యాపింగ్ ఇస్ అన్ ఎక్సర్సైజ్. అది మ్యాపింగ్ అనేది మొదటి ప్రక్రియ. అది గుర్తించడం, ఓటర్స్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉన్నారు అని గుర్తించడమే మ్యాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. హైదరాబాదే కాదు, మున్సిపల్ ఏరియాస్లో ఓటర్స్ మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటున్నారు అనేది వాళ్ళని గుర్తించడము, వాళ్ళని అది కొంచెం టైం కన్స్యూమింగ్. రూరల్ ఏరియాస్లో మోర్ దెన్ 70% మ్యాపింగ్ చేయగలరు. మ్యాపింగ్ అంటే గుర్తించారు ఏ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటున్నారు, ఎవరు వాళ్ళు అనేది గుర్తించడం జరిగింది. మ్యాపింగ్ అనేది అది. సో మ్యాపింగ్ మొదట బాగా చేయడంతో చేస్తే యాక్చువల్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మొదలైతే చాలా ఈజీగా ఉంటుంది. మ్యాపింగ్ ఈ టైంలో కంప్లీట్ చేయాలని లేదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పటివరకు 55% అయింది. 55%. సార్, అర్బన్లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఇంకా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పటికి మనం చూస్తే 29-30 ఆ పర్సెంటేజ్ మాత్రమే ఉంది. ఇది మామూలుగా ఎలక్షన్స్ లో కూడా అదే జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో అర్బన్ లో చాలా తక్కువ జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే. పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఎలక్టర్స్ని మీరు వచ్చి వేయండి అని చెప్పేసి వివిధ ప్రచారాల ద్వారా మనం ప్రోత్సహించవచ్చు. అంతవరకే. కంపల్సరీ మీరు వచ్చి ఓటు వేయాలనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఇండివిజువల్. మేము ఫోర్స్ చేసి మిమ్మల్ని తీసుకురాలేం. వీ కెన్ ఓన్లీ గివ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. మీరు ఓటు వేయండి, ఓటు అనేది మీరు ఉపయోగించుకోవాలి, మీరు దేశ భవిష్యత్తు కోసం ఎన్నుకుంటున్నారు కాబట్టి మీరు అని చెప్పి ప్రోత్సహించగలం. అంతవరకే. వాళ్ళని వేరే విధంగా ఫోర్స్ చేసి తీసుకురాలేం. అంటే ఎక్కువ కాంప్లికేషన్ అంటారు చాలా మంది. డబుల్ ఓటర్ల వల్ల ఈ ఓటర్ లిస్ట్ ఎక్కువ కనిపించి యాక్చువల్ పర్సెంటేజ్ తగ్గడానికి కారణం ఏంటని చెప్పి అంటున్నారు సార్. అది నిజమేనా? అది మ్యాపింగ్ ద్వారా ఇది కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంది. మెయిన్లీ అర్బన్ పాకెట్స్లో. కొన్ని మెయిన్లీ అర్బన్ పాకెట్స్లో కొన్ని డెలీషన్ అనేది ఎక్కువ చేయకపోవడం, తర్వాత చనిపోయిన వాళ్ళ పేర్లు తీయకపోవడం అనేది కొంత ఉంది. అన్నీ ఈ ఎస్ఐఆర్ ద్వారా చాలా వరకు ఇవన్నీ కరెక్షన్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇట్స్ ఓన్లీ మ్యాపింగ్ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్నది. మ్యాపింగ్ అనేది టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ప్లస్ ఫీల్డ్ లెవెల్ కూడా వెళ్ళచ్చు. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే రూమ్ కూర్చొని 2002 డేటా ప్లస్ 25 డేటా కంపేర్ చేసి నేమ్స్ అది చేయడం టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. రూమ్లో కూర్చొని చేసేది. తర్వాత బిఎల్ఓస్ని ఫీల్డ్కి వెళ్ళి హౌస్ టు హౌస్ వెరిఫై చేయడం చెప్పడం జరిగింది. రూరల్ ఏరియాస్లో చాలా వరకు అది పూర్తయింది. ఓన్లీ ఇన్ అర్బన్ పాకెట్స్ కొంత లాగింగ్ బిహైండ్. అవన్నీ కూడా ఈ మ్యాపింగ్ ఎస్ఐఆర్లో అన్నీ చాలా వరకు రెక్టిఫై అయిపోతాయండి. బికాజ్ ఈ మ్యాపింగ్ ప్రాసెస్లో మ్యాపింగ్ చేసే టైంలోనే వాళ్ళు పేర్లు వేరే చోట ఉన్న, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొన్ని బయట వస్తున్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా యాక్చువల్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు అది చాలా వరకు మార్పులు రావడం అవకాశం ఉంది. లేదు, ఏం లేవు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓటింగ్ సరళి ఎలాగున్నది?
క్యూలు ఎలా కదులుతున్నాయి, ఓటర్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇవన్నీ కూడా మేము మార్నింగ్ నుంచి పరిశీలన చేస్తున్నాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి సాయంత్రం అయ్యేసరికల్లా పోలింగ్ ముగిసే టయానికి చక్కటి పర్సంటేజ్తో మనం ఈ ఎలక్షన్స్ ముగించవచ్చు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకొకసారి కూడా అపీల్ చేస్తున్నాను, 5 o'clock వరకు మనకు టైం ఉంది. క్యూస్లో గనక ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే చీట్స్ కూడా వేసి మేము 5 o'clock తర్వాత కూడా ఈ పోలింగ్ జరిగేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓటర్స్ అందరికీ అపీల్ చేస్తున్నాము, తప్పకుండా వచ్చి మీ ఫ్రాంచైజ్ని ఉపయోగించుకోండి. ఇది ఒక పండుగ లాంటి వాతావరణం కూడా చాలామంది కలెక్టర్స్ సృష్టించారు. రావాలి, మీకు ఆహ్వానాన్ని అందించాము. అలాగే ఓటర్ స్లిప్స్ కూడా అందరికీ పంచాము. తప్పకుండా మీరు వస్తే ఈ డెమోక్రసీ ఇన్ యాక్షన్ మీరు కూడా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ యువర్ ఓన్ ఓట్, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఎలాగ ఓటింగ్ చేస్తున్నారో కూడా మనం గమనించవచ్చు. చక్కటి సదుపాయాలే కాకుండా ప్రైవసీ ఆస్పెక్ట్లో కూడా మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏంటి, సెక్యూర్గా వేస్తున్నారు లేదా, అలాంటి చక్కటి వాతావరణం కూడా కల్పించడం అనేది జరిగింది. సో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇంకా బాగా ఓటర్స్ అవేర్నెస్ కూడా మనం పెంచవచ్చు. ఇవి నిరంతరం లైవ్ కాస్ట్ అవుతూ ఉన్నాయి అని అంటే కూడా ఇప్పుడు మీ ద్వారా చాలామంది కూడా ఈ వెబ్కాస్టింగ్ అవుతున్నటువంటి సన్నివేశాలు మీరు చాలా చక్కగా మీ యొక్క మీడియాలో కూడా చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఓటర్ అవేర్నెస్ కూడా దారి తీయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అయితే పోలింగ్ స్టేషన్స్ అనేవి ఎలాగుంటాయి, బ్యాలెట్ పేపర్ అంటే ఏంటి, దీని ఓటింగ్ ప్రైవసీ అంటే ఏంటి, ఓటింగ్ పర్సంటేజ్ అని మామూలుగా మనం అనుకుంటున్నటువంటి ఎలక్టరల్ రోల్స్ ఎలాగ ఉంటాయి, ఇటువంటి వాటి మీద కూడా అవగాహన, ముఖ్యంగా యంగ్ జనరేషన్. సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో యంగ్ జనరేషన్లో ఉన్నవాళ్ళు, 50 తక్కువ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా 40 తక్కువ ఉన్న వాళ్ళే అత్యధికమైన పర్సంటేజ్లో నిలబడ్డారు కూడా. ఇది కూడా చాలా పాజిటివ్ ట్రెండ్గా మనం చెప్పుకోవచ్చు. అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగితే అది మన డెమోక్రసీకి ఒక గుర్తు. మనం అందరం భాగస్వామ్యంలే. మన ఓటు ఇట్ మీన్స్ సంథింగ్ టు డెవలప్మెంట్. అంటే మన ఓటు అన్నది డెవలప్మెంట్కి ఒక మంచి ఇండికేటర్ అన్నమాట. మనం ఓటు వేసి మనం గెలిపించుకున్న వాళ్ళు మన డెవలప్మెంట్కి దోహదం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను అందరికీ ఇంకొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై కమ్ కమ్, అదిగో మేడం వచ్చారు. నువ్వు బయట నువ్వు ఇటురా ఇటురా. ఇంకా ఏం లేదండి, ఏమంటే చెదురు మొదురు సంఘటనలు తప్ప, అందట్టు అవుట్ సైడ్ ది 100 meters బార్డర్ కాబట్టి మనకి శాంక్టిటీ అంతా ఈ 100 meters ఈ లోపల ఉన్నటువంటి వాతావరణమే. మీరు కనుక చూస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ మేము నిర్భయంగా మా ఓటు మేము వేసుకొని బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వాతావరణం మనం కల్పించాము. అంతేకాకుండా పండగ వాతావరణం కూడా ఒక ఆహ్వానం పలుకుతూ ఒక ఇన్వైటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మనం కల్పించాం. సో ఈ వెబ్కాస్టింగ్ అంటే అది కేవలం ఏదైనా అవుతుందేమో కాబట్టి మనం వెబ్కాస్టింగ్ అట్లా కాదండి. ఇట్ ఈస్ జనరలీ డెమోక్రసీ అనేది ఎలా నడుస్తుంది, మనం ఎంత లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో అది మన కళ్ళారా అందరికీ కనిపించే ఒక అవకాశం ఈ వెబ్కాస్ట్ ద్వారానే మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. మనకు కూడా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక నేషనల్ యాంథమ్ చదువుతాము, ఒక పాడతాము, ఇండిపెండెన్స్ డేలో మనం పాల్గొంటాము. దిస్ ఇస్ ఆల్ నేషనల్ ఫెస్టివల్స్గా మనం ఎట్లాగా అంటాము. డెమోక్రసీలో ఓటు వేయడం కూడా ఒక పండగే. సో అటువంటి పాజిటివ్ ట్రెండ్ని మనం తీసుకురావాలి అంటే ఇటువంటి ఎన్విరాన్మెంట్ని కల్పించడం, ఫెసిలిటీస్ అనేది వాళ్ళు వస్తున్నారు కదా మనం ఇవ్వడం కాదు, వాళ్ళు వస్తారు, మనం తప్పనిసరిగా మనం ఉండి ఆహ్వానం పలకాలి అనే ఒక వాతావరణానికి మనం మూవ్ అవుతున్నాం. కాబట్టి అది అంతా కూడా వెబ్కాస్ట్లో మనం అందరికీ తెలియజేస్తూ మీరు తప్పకుండా రండి అనే ఆహ్వానాన్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అది రూల్స్ ప్రకారంగా మళ్ళీ దానికి వేరే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం ప్రాసెస్ మనం కవర్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. మేడంని అడగాలి, మైకిల్ బెటర్.
అందరికీ నమస్కారం. జనరల్గా అర్బన్ లోకల్ బాడీస్లో లేకపోతే సిటీస్లో ఓటింగ్ పర్సంటేజ్ అంతంత మాత్రమే ఉంటుందని మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి చేసిన ప్రయత్నం అంటే ఓటర్స్ అవేర్నెస్ కానివ్వండి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రోత్సాహం ఎటువంటిదంటే వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ పోలింగ్ పర్సంటేజెస్ ఇన్ చాలా మున్సిపాలిటీస్లో కూడా. ఒకటి కార్పొరేషన్ అయినా సరే ఈసారి కొత్తగూడెంలో మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. దీనికి ఏంటంటే పాలవంచ మున్సిపాలిటీ అయినా మనము ఫస్ట్ టైం పాలవంచ కొత్తగూడెంలో కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్ అక్కడ నిర్వర్తిస్తున్నాము. సో ఒక డెమోక్రసీని వెల్కమ్ చేసేది మనము కొత్తగూడెం కార్పొరేషన్లో చూస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్లో ఈసారి కొత్తగూడెం, పాలవంచ అండ్ సుజాత నగర్ని కలిపి మనం ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేశాము. అక్కడ మనము కార్పొరేషన్స్లో ఉన్న పోల్ పర్సంటేజ్లో టాప్లో ఉంది కాబట్టి సెకండ్ రిపోర్ట్ వచ్చేసరికి కూడా చాలా బాగా ఓటర్స్ ఉత్సాహంతో ఎంతూసియాజంతో ఓటేస్తున్నారు. దిస్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ లార్డ్ అండ్ కంగ్రాచులేట్ అ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ ఫర్ ఆల్ అవర్ ఓటర్స్ టు నిర్భయంగా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ చేయడానికి ఇచ్చిన ఎన్వైర్న్మెంట్ని మనము ఎప్పుడైనా లార్డ్ చేయాల్సిందే.